శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 101వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. వందే గురుణాం చరణారవిందం సందర్శిత స్వాత్మసుఖాంబుధీనాం జననస్య యేషాం గులికాయమానం సంసారహాలాహలమోహశాంత్యై సంసారహాలాహలమోహశాంత్యై. దేవదేవుడైనటువంటి పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, పార్వతి జనుల యొక్క జన్మ జరా మరణాది స్వరూపమైన దేహమనడి విషము వలనైన అజ్ఞాన స్వరూపమగు మూర్ఛ యొక్క శాంతి కొరకు మాత్ర అయిన జ్ఞానబోధన చేత చూపింపబడిన పరమాత్మ స్వరూపమును సుఖ సముద్రములు గల సద్గురువు యొక్క పాద పద్మములను కూర్చి నమస్కరించుతున్నాను అంటూ ఉన్నాడు పరమాత్మ. మనకి ముఖ్యంగా తెలియవలసినటువంటి విషయం, ఈ జనన మరణ భ్రాంతి తొలగాలి. జనన మరణం ఉన్నది అన్నదే భ్రాంతి. జనన మరణాది వ్యాధి లేకనే ఈ యొక్క వ్యాధి మానవుని బట్టి పీడిస్తూ ఉన్నది. మరణ భయం. జననం సంతోషాన్ని ఇస్తే మరణం దుఃఖాన్ని ఇస్తుంది. వాస్తవానికి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటుంది శాస్త్రం. కాబట్టి ఈ జనన మరణ స్వరూపమైన దేహమనడి విష వలయములో చుట్టుకొని ఉన్నాడు మానవుడు. అజ్ఞాన స్వరూపం ఇది. జ్ఞాన స్వరూపము కలిగినటువంటి వాడికి ఈ అజ్ఞాన స్వరూపం లేనిదిగానే తోయబడుతుంది. లేకనే ఉన్నట్టుగా తోస్తూ ఉంది అజ్ఞానముతో ఉన్నటువంటి వాడికి. జ్ఞానముతో ఉన్నటువంటి వాడికి ఈ లేనిది లేదు అని తెలియబడుతుంది. లేనిది లేదు అని నిశ్చయమైన వాడికి ఉన్నది ఉన్నట్టుగా గోచరింపబడుతుంది. అజ్ఞానములో ఉన్నటువంటి వారికి లేని ఎరుకను ఉన్నట్టుగా, ఈ దేహము శాశ్వతం అన్నట్టుగా, ఉన్న పరిపూర్ణము లేనట్టుగా, ఉన్న పరిపూర్ణాన్ని ఎప్పుడు చూడలేదు కనుక ఉన్న పరిపూర్ణ దైవాన్ని ఉన్నట్టుగా తెలుసుకోలేదు. ఈ లేనటువంటి ఎరుకను, ఈ లేను ఎరుకతో మమేకమై, ఈ లేని ఎరుకతో తుక్ష్యమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధములకు వశమైనటువంటి మానవుడు ఇది శాశ్వతం అనుకుంటూ ఉంటాడు. ఇది ఒక మూర్ఛ వ్యాధి లాంటిది అంటూ ఉన్నాడు పరమాత్మ. మరి అటువంటి భవరోగం నివారింపబడాలి అంటే ఎవరి కావాలి? ఆ సద్గురుమూర్తి యొక్క మాత్ర కావాలి. అది గురుబోధ అనే మాత్ర. ఆ గురుబోధ అనే మాత్రతో, గురు కటాక్షము వలన ఈ భవరోగం తొలగిపోతుంది. అటువంటి గురువుకు నమస్కరించవలెను చెబుతూ ఉన్నాడు దేవదేవుడైనటి పరమేశ్వరుడు. జయ గురుదేవ. శుభం భూయాడు.